మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ప్రెగ్నెన్సీ రాబోయే ముందు అంటే మనకి 2 రకాల పీపుల్‌ని చూస్తూ ఉంటాం. ఒకళ్ళు ప్రెగ్నెన్సీ అంటే పీరియడ్స్ రాగానే అంటే పీరియడ్స్ టైంలో పీరియడ్స్ మిస్ అవ్వంగానే వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్‌ని కన్సల్ట్ చేయటం జరుగుతది. ఒక 4, 5 డేస్ పీరియడ్స్ రాలేదంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేసి లేదా వాళ్ళు ఇంట్లో సెల్ఫ్ కిట్ ఎగ్జామినేషన్ చేసుకొని డాక్టర్ పాజిటివ్ వచ్చిందని కన్సల్ట్ అవ్వటం జరుగుతుంది. ఇంకొంతమంది 2 మంత్స్, 3 మంత్స్ అయినా కూడా ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేయటం జరుగుతుంది. లేదా వాళ్ళకి ప్రీవియస్‌గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండటం వలన కూడా కొంత పీరియడ్స్ డిలే అయిందని అనుకుని రావటం అనేది లేట్‌గా జరుగుతుంది. ఇంకొంతమంది ఎవరికైతే కనుక ట్యూబల్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ కనుక కాకుంటే కొంచెం 40స్‌లో 45 ఉన్నప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి తెలియకుండా కొంతమందిలో ప్రెగ్నెన్సీ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా లేదా సరిగ్గా టైంకి వచ్చి చూపించుకోకపోయినా కూడా మనం కొన్ని సిమ్టమ్స్ వల్ల మనం ప్రెగ్నెన్సీని ఐడెంటిఫై చేయొచ్చు. అదేంటంటే ముఖ్యంగా మనం అనుకున్నట్లు ఫస్ట్ పీరియడ్స్ మిస్ అవ్వడం అనేది ముఖ్యమైనది దీంతో. కొంతమందిలో చాలా తక్కువ శాతం మందిలో పీరియడ్స్ మిస్ అవ్వకుండా పీరియడ్స్ టైంలోనే పీరియడ్స్ కొంచెం కనపడిపోవటం అనేది కూడా జరగచ్చు కొంతమందిలో. సో ఇది మెయిన్‌గా అలర్ట్ గా ఉండాలి. ఎప్పుడైతే కనుక నార్మల్ పీరియడ్స్ లాగా అంటే 4-5 రోజులు కాకుండా రోజుకి 2-3 ప్యాడ్స్ కాకుండా చాలా జస్ట్ 2-3 డేస్ పీరియడ్స్ వచ్చి ఓన్లీ హాఫ్ ప్యాడ్ అనేది బ్లీడింగ్ అవ్వటం అట్లా ఏమన్నా జరిగితే కనుక అంటే రొటీన్ మంత్లీ వచ్చేదానికి భిన్నంగా కనుక పీరియడ్స్ వస్తే కనుక వెంటనే అలర్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాంటేషన్ జరుగుతుందో అప్పుడు హార్మోన్స్ అనేది ప్రెగ్నెన్సీకి సంబంధించిన హార్మోన్స్ అనేది తల్లి రక్తంలోకి ఎంటర్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఈ హార్మోన్స్ అనేది బాడీలో చాలా వివిధ రకాలైన చేంజెస్ ని తీసుకొస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ చూసుకుంటే కనుక బ్రెస్ట్ అనేది చాలా హెవీగా అవ్వడం, బ్రెస్ట్ టెండర్ గా అవ్వడం, జస్ట్ పట్టుకుంటే చాలా పెయిన్ఫుల్ గా అనిపించడం జరుగుతూ ఉంటుంది. బ్రెస్ట్ పిగ్మెంటేషన్ మారడం అంటే డార్క్ అవ్వడం ఏరియోలా నిపుల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్, సో దాన్ని మార్నింగ్ సిక్నెస్ అంటాం. అంటే ఎర్లీ మార్నింగ్ చాలా వామిటింగ్ సెన్సేషన్, నోట్లోకి నీళ్లు ఊరినట్లు అవ్వడము, వామిటింగ్ వచ్చినట్లు ఫీలింగ్ రావడం, లేదా కొంతమందికి వామిటింగ్స్ అనేది కూడా అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో పీరియడ్స్ మిస్ అవ్వడం, అదే విధంగా బ్రెస్ట్ లో హెవీనెస్ అనిపించడం, అదే విధంగా మనకి మార్నింగ్ సిక్నెస్ అనిపించడం, కొంతమందికి అన్యూజువల్ గా నిద్ర వస్తూ ఉంటుంది, ఎక్కువసేపు నిద్రపోతారు, పొద్దున్నే లెగవలేకపోవడం, అదే విధంగా కొంతమందికి మూడ్ స్వింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి కోపం రావడం లేదా ఎక్కువగా ఏడవడం అనేది కూడా ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ వలన మూడ్ స్వింగ్స్ అనేది కూడా రావడం ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉండటం వలన గర్భాశయం సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో గర్భాశయం సైజు పెరిగినప్పుడు అది గర్భాశయం ముందు ఉన్న యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ సిమ్టమ్స్ అనేది పెడుతుంది. దాని వలన యూరినేషన్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. సో ఇంకొంతమందిలో కొంచెం డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువగా జరగడం, ఇవన్నీ కూడా హార్మోన్లు ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ లో వచ్చే మార్పు వలన ఈ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించిన సిమ్టమ్స్ లో కొంతమందిలో ముఖ్యంగా ఏంటంటే ఆహారపు అలవాట్లో మార్పులు రావడం. అంటే కొంతమంది అంతకు ముందు ప్రీవియస్ గా నచ్చనివి ఎక్కువ తినాలనిపించడం, లేదా ప్రీవియస్ గా చాలా ఇష్టమైన పదార్థాలు ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వాటిని చూడంగానే ఎవర్షన్ రావడం. అంటే ఆహారంలో ఫుడ్ క్రేవింగ్స్ అన్నా రావచ్చు, లేదా కొన్ని ఫుడ్ ఐటమ్స్ కి ఎవర్షన్ కూడా రావడం అనేది ఈ ప్రెగ్నెన్సీలో కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా గమనించుకుని మన ఆహారపు అలవాట్లో మార్పులు వచ్చినా, లేదా వామిటింగ్ సెన్సేషన్ అనిపించినా, లేదా ఎక్కువ బ్రెస్ట్ లో హెవీనెస్ అనిపించినా, పీరియడ్స్ లో మార్పు వచ్చినా, లేదా పీరియడ్స్ రాకపోయినా, సో వీటి బట్టి ప్రెగ్నెన్సీ ఉండే అవకాశం ఉందని చూసుకుని వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. గర్భాశయంలో కనుక ప్రెగ్నెన్సీ పెరిగితే దాన్ని నార్మల్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తామండి. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ యూట్రస్ లో కాకుండా ట్యూబ్స్ లో పెరగచ్చు, ఓవరీలో పెరగచ్చు, ఇట్లాంటి పొట్టలో ఏ భాగంలో అయినా సరే ప్రెగ్నెన్సీ పెరిగితే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. బట్ కామన్ గా పెరిగే సైట్ ఏంటంటే ట్యూబ్స్ లో పెరగటం అనేది ఎక్కువగా కామన్ గా చూసేది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఒక్కొక్కసారి ఈ ట్యూబ్ లో ఉన్న ప్రెగ్నెన్సీ కనుక రప్చర్ అయితే కనుక సడన్ గా కొలాప్స్ అవ్వడం, అన్కాన్షియస్ అవ్వడం, బీపీ డ్రాప్ అవ్వడం, ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితిలో కూడా
వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏమాత్రం ఫెయింట్ లైన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో ఫెయింట్ లైన్ కనిపించినా లేదా పీరియడ్స్ నుంచి ఎక్కువ రోజులు ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా మనకి స్కాన్ లో ప్రెగ్నెన్సీ కనపడకపోవడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 వీక్స్ 8 వీక్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా మనకి అల్ట్రాసౌండ్ లో అసలు బేబీనే కనపడదు, కానీ యూరిన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే కనుక ప్రెగ్నెన్సీ టెస్ట్ మనకి స్కాన్ లో కనపడాల్సిన టైంలో కనుక ప్రెగ్నెన్సీ కనపడకపోతే కనుక మనం వెంటనే ట్యూబ్ లో ఏమన్నా ప్రెగ్నెన్సీ ఉందా అనేది ఒక సస్పిషన్ అనేది అరైజ్ అవ్వాల్సి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో మేము ఫ్రీక్వెంట్ గా కూడా స్కాన్స్ చేసి ఆ ట్యూబ్ లో ఉన్న ప్రెగ్నెన్సీని ఐడెంటిఫై చేయడానికి డిటెక్ట్ చేయడానికి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కనుక ట్యూబ్ లో ప్రెగ్నెన్సీని ఐడెంటిఫై చేస్తే కనుక అది రప్చర్ కాని స్టేజ్ లో ఉంది, చిన్న ప్రెగ్నెన్సీ ఇంకా రప్చర్ కాలేదు అంటే కనుక మనము ట్యూబ్ లో ఉంది అనగానే మనం ఆపరేషన్ ద్వారానే వెళ్ళాలి ఇది తీసుకోవాలంటే అని చాలా మందికి అపోహ ఉంటుంది. బట్ ఎర్లీగా కనుక మనం ఐడెంటిఫై చేస్తే కనుక ఒక సింపుల్ ఇంజెక్షన్ ద్వారా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనం ఆపరేషన్ లేకుండా కూడా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సమస్యని మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఎక్టోపిక్ ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కనుక ఆపరేషన్ ని చాలా వరకు కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. దీనికి ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే కనుక కడుపులో నొప్పి ఉన్నా, ఫెయింట్ గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉన్నా, లేదా స్కాన్స్ లో మనకి ప్రెగ్నెన్సీ కనిపించకుండా ఉండి యూరిన్ లో టెస్ట్ పాజిటివ్ వస్తే కనుక మనం వెంటనే సస్పిషన్ అనేది రైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా హై సస్పిషన్ అనేది ఎప్పుడు ఉండటం అనేది మనం గుర్తుపెట్టుకోవటం అనేది ఇంపార్టెంట్. సిగ్నల్స్ అనేది మనం వార్నింగ్ సిగ్నల్స్ కింద తీసుకోవచ్చు. ఒకటి, మన ప్రెగ్నెన్సీ టెస్ట్ లో ఫెయింట్ లైన్ రావటం, అంటే ఆ లైన్ అనేది డార్క్ గా లేకుండా ఫెయింట్ గా రావడం అనేది, దాని వలన మనం కొంచెం సస్పిషన్ అనేది రేజ్ అవ్వాలి. సెకండ్ థింగ్, స్కాన్ లో కనుక మనకి టెస్ట్ పాజిటివ్ వస్తుంది బట్ స్కాన్ లో ప్రెగ్నెన్సీ కనిపించకపోవటం. సో ఇది 2 రకాల వలన, అంటే ఎర్లీగా ఉన్నా కనిపించకపోవచ్చు, లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా స్కాన్ లో మనకి ప్రెగ్నెన్సీ కనిపించకపోవచ్చు. సో మూడవది ఏంటంటే బీటా హెచ్సిజీ అనేది ఎవ్రీ 48 hours కి కనుక డబుల్ అవ్వకపోయినా కూడా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఎక్కువగా సస్పెక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఇంజెక్షన్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు, లేదా ఒకవేళ రప్చర్ అయ్యి కనుక లోపల బ్లీడ్ అవుతుంటే కనుక మనం వెంటనే లాప్రోస్కోపీ చేసుకుని ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అందరికీ అవగాహన అనేది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ యూరిన్ లో పాజిటివ్ రాగానే లేదా ఫెయింట్ లైన్ వచ్చినప్పుడు చాలా మంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకేం ప్రాబ్లం లేదు అని అనుకోవడం జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ డౌట్ ఉంది లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వని ఫస్ట్ థింగ్ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అండ్ సెకండ్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎప్పుడైతే కడుపులో నొప్పి అంటే అబ్డామినల్ పెయిన్ వస్తుందో వెంటనే ఆలస్యం చేయకోకుండా మీరు వెంటనే డాక్టర్ ని కలవాలి. అంటే వీళ్ళల్లో ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే కడుపులో నొప్పి వస్తుందో అప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉందా అన్నది ఫస్ట్ థింగ్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో అంటే గర్భాశయంలో కాకుండా బయట ఎక్కడ ప్రెగ్నెన్సీ పెరిగినా కూడా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో నార్మల్ గా ప్రెగ్నెన్సీ అనేది మన గర్భాశయం యూట్రస్ అయితే కనుక ఈ యూట్రస్ లోపల అనేది ప్రెగ్నెన్సీ గ్రో అవుతూ ఉండాలి.